బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదిక కానున్నటువంటి వర్షాకాల శాసనసభ సమావేశంకు రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు 15 తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరిక ఈ చర్చ కూడా జోరుగా కొనసాగుతా ఉంది. అన్ని అనుకూలిస్తే ఆగస్టు 17 నుంచి వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలతో పాటు పలు కీలకమైనటువంటి బిల్లులు మరి ఏదైతే విధి విధానాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు చర్చకు రానున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుండడం ఆసక్తికరంగా మారిపోయింది. మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరణ పనులు కూడా తుది దశకు చేరుకోనున్నట్టు తెలుస్తా ఉంది. ఈ సమావేశాలు సుమారుగా వారం రోజుల నుంచి 10 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలకు సంబంధించినటువంటి కీలక అంశాలతో పాటు పలు శాఖల పనితీరు, సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయం, సాగునీరు, ఉపాధి, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల వంటి అంశాలపైన విస్తృతమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది. మరిక ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని వివిధ అంశాలపైన నిలదీసేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నాయి. అయితే ఈ సమావేశాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయో పరిమితిని తగ్గించే తీర్మానం. ఇక మరి ప్రస్తుతం ప్రజాప్రతినిధుల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. అయితే యువతకు మరింత రాజకీయ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ వయో పరిమితిని 21 సంవత్సరాలకు తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇందుకు సంబంధించినటువంటి తీర్మానాన్ని కూడా శాసనసభలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఈ ప్రతిపాదన అమలైతే మాత్రం దేశవ్యాప్తంగా కూడా యువత రాజకీయాల్లోకి మరింత చురుకుగా రావడానికైతే మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. ఇక మరి అదే సమయంలో రాష్ట్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపైన కూడా ప్రభుత్వం సభలో వివరాలను అయితే వెల్లడించనున్నట్లు తెలుస్తా ఉంది. రైతు సంక్షేమం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఉద్యోగాల భర్తీ, పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, విద్యుత్తు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అంశాలపైన ప్రభుత్వ ప్రకటనలు ఉండే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి ఇటీవల తీసుకున్నటువంటి పలు కీలక నిర్ణయాలపైన కూడా సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు అసెంబ్లీ భవన సముదాయంలో చేపట్టిన ఆధునీకరణ పనులు కూడా వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సెంట్రల్ హాల్తో పాటు మంత్రుల ఛాంబర్లు, సమావేశ మందిరాలు, ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి సదుపాయాలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. మరిక ఈ పనులను ఆగస్టు 10 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా సూచించారు. ఆధునీకరణ పూర్తయినటువంటి అనంతరం నూతనంగా అభివృద్ధి చేసినటువంటి అసెంబ్లీ భవన సముదాయాన్ని వర్షాకాల సమావేశాల సందర్భంగా అధికారికంగా ప్రారంభించనున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇక మరి ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు మరింత మెరుగైనటువంటి సౌకర్యాలతో పనిచేసేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. డిజిటల్ సదుపాయాలు, ఆధునిక సమావేశ వ్యవస్థలు, మెరుగైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా అందులో భాగంగా ఏర్పాటు చేస్తున్నట్టుగా సమాచారం. ఏది ఏమైనా ఈసారి అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగానూ ప్రాధాన్యత అయితే సంతరించుకోనున్నట్టు తెలుస్తా ఉంది. అధికారిక కాంగ్రెస్ ప్రభుత్వం తన యొక్క పాలనలో సాధించినటువంటి పురోగతిని సభ వేదికగా ప్రజలకు వినిపించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇక మరి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రజా సమస్యలు, హామీల అమలు, ఆర్థిక పరిస్థితి, రైతుల సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక మరి దీంతో సమావేశాలు మరి వాడివేడిగా సాగే ఆస్కారము, అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి కాగా ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు అవుతారనేటువంటి ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తూ ఉన్నాయి. ఎప్పటిలాగే ఒక గంట వచ్చి వెళ్తారా, లేకపోతే సమావేశాలు అయ్యే వరకు కూడా హాజరవుతారా అని అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు చర్చించుకుంటా ఉన్నారు.
మొత్తంగా చూస్తే యువతకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు కల్పించే వయో పరిమితి తగ్గింపు తీర్మానం, ఇక అసెంబ్లీ ఆధునీకరణ పనుల ప్రారంభం, ప్రభుత్వ కీలక ప్రకటనలు, ఇక ప్రతిపక్షాల విమర్శలు, ఇలా పలు అంశాలతో తెలంగాణ వర్షాకాల శాసనసభ సమావేశాలు రాజకీయంగా అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో తెలంగాణ వర్షాకాల సభ సమావేశాలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. అవి ఎప్పటి నుంచి ఏర్పడనున్నాయి? అందులో ఈసారి ప్రధానంగా ఎలాంటి విషయాలను ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది ప్రభాకర్? రాధాకృష్ణ, అయితే తెలంగాణ రాజకీయాల్లో కూడా కీలక పరిణామాలకు తావుతీసే విధంగా ఈ వర్షాకాల శాసనసభ సమావేశాలకు సంబంధించి కూడా ఇప్పటి నుంచే రంగం మొత్తం కూడా సిద్ధం చేస్తున్నట్టుగా ప్రారంభం కానున్నాయనే దాన్ని కూడా చర్చ జోరు అవుతున్నది. సో అన్ని అనుకూలిస్తే మాత్రం ఈ ఆగస్టు 17 నుంచి వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ నడుస్తూ ఉన్నది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలతో పాటు పలు కీలక బిల్లులు, విధాన నిర్ణయాలు కూడా చర్చకు రానున్నాయనే దాని కూడా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి కనీస వయో పరిమితి 25 ఏళ్ల నుంచి కూడా 21 ఏళ్లకు తగ్గించాలని సిద్ధమవుతున్నట్టుగా కూడా కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. కూడా తుది దశకు చేరుకున్నాయని తెలుస్తా ఉన్నది. అది ఈ సమావేశాలు సుమారు వారం రోజుల నుంచి 10 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. రాధాకృష్ణ, ప్రజలకు సంబంధించినటువంటి కీలక అంశాలతో పాటు పలు శాఖల పనితీరు, సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయం, సాగునీరు, ఉపాధి, విద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై కూడా నిలదీసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది రాధాకృష్ణ. అయితే ఈ సమావేశాల్లో కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి కనీస వయో పరిమితిని తగ్గించే తీర్మానం అనేది తెలుస్తున్నది. ప్రస్తుతం ప్రతినిధులకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయాలంటే కూడా కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. అయితే యువతకు మరింత రాజకీయ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కూడా ఈ వయో పరిమితిని 21 సంవత్సరాలు కూడా తగ్గించాలనేది తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఇందుకు సంబంధించినటువంటి తీర్మానాన్ని కూడా శాసనసభలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తా ఉన్నది. అయితే ఈ ప్రతిపాదన అమలైతే మాత్రం దేశవ్యాప్తంగా యువత రాజకీయాల్లోకి మరింత చురుగ్గా రావడానికి మార్గం సగం సులభం అవుతుందనే దాన్ని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. అయితే అదే సమయంలో కూడా రాష్ట్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై కూడా ప్రభుత్వం సభలో వివరాలు వెల్లడిస్తుందనే దాన్ని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రైతు సంక్షేమం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఉద్యోగాల భర్తీకి సంబంధించి పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, విద్యుత్, తాగునీటి ప్రాజెక్టుల వంటి అంశాలపైన కూడా ప్రభుత్వం ప్రకటనలను ఉండేటటువంటి అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇటీవల తీసుకున్నటువంటి పలు కీలక నిర్ణయాలపైన కూడా సభలో చర్చ జరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఈ వర్షాకాల సమావేశాలకు సంబంధించి కూడా. అయితే మరోవైపు ఈ అసెంబ్లీ భవన సముదాయంలో కూడా చేపట్టినటువంటి ఆధునీకరణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. అసెంబ్లీ సెంట్రల్ హాల్ తో పాటు మంత్రుల ఛాంబర్లు, సమావేశ మందిరాలు, ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి సదుపాయాలను కూడా అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారనే దాని కూడా తెలుస్తా ఉన్నది. అయితే ఈ పనులను ఆగస్టు 10 నాటికి కూడా పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉన్నది. అయితే పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలనే దాన్ని కూడా ముఖ్యమంత్రి సూచించేటట్టుగా తెలుస్తా ఉంది అధికారులకు సంబంధించి కూడా. దాంతో పాటు ఆధునీకరణ పూర్తయిన తర్వాత కూడా నూతనంగా అభివృద్ధి చేసినటువంటి అసెంబ్లీ భవన సముదాయాన్ని కూడా వర్షాకాల సమావేశాల సందర్భంగా అధికారికంగా ప్రారంభిస్తారు అన్న దాన్ని కూడా తెలుస్తా ఉన్నది. ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు మరింత మెరుగైనటువంటి సౌకర్యాలతో కూడా పనిచేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. డిజిటల్ సదుపాయాలు, ఆధునిక సమావేశ వ్యవస్థలు, మెరుగైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఇందులో భాగంగా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా సమాచారం అయితే అందుతా ఉంది. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగాను,
ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. ఎందుకంటే అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనలో సాధించినటువంటి పురోగతిని సభా వేదికగా కూడా తెలంగాణ ప్రజలకి వివరించేటటువంటి అవకాశం ఉంటుందని తెలుస్తున్నది. ప్రతిపక్ష నేతలకు మాత్రం బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రజా సమస్యలు, హామీల అమలు, ఆర్థిక పరిస్థితి, రైతు సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలపైన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. దీంతో సమావేశాలు వాడివేడిగా కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకైనా మరి కేసీఆర్ మరి హాజరవుతారనే దాని మీద కూడా కొంత ఊహాగానాలు రాజకీయ వర్గాలకు కూడా జోరుగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పటిలాగే మరి ఒక గంట వచ్చి అసెంబ్లీకి వెళుతారా, హాజరై వెళ్తారా, లేకపోతే సమావేశం అయ్యేంత వరకు కూడా హాజరవుతారా అనే దాని మీద కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇప్పటి నుంచే చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇందులో చూస్తే కూడా యువతకి రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు కల్పించే దాని మీదనే ఈ వయో పరిమితి తగ్గింపు తీర్మానానికి సంబంధించి కూడా ఒక ప్రాధాన్యం ఉండబోతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అసెంబ్లీ ఆధునీకరణ పనుల ప్రారంభం, ప్రభుత్వ కీలక ప్రకటనలు, ప్రతిపక్షాల విమర్శలు, ఇలా పలు అంశాలతో కూడా తెలంగాణ వర్షాకాల శాసనసభ సమావేశాలు కూడా రాజకీయంగా అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయనేది తెలుస్తా ఉంది రాధాకృష్ణ. మరి ఇక అసెంబ్లీ భవన సముదాయంలో కొత్తగా ఆధునీకరణ పనులు జరుగుతూ ఉన్నాయని అంటున్నారు. మరి ఎలాంటి అంటే కొత్తగా వచ్చేటువంటి సౌలభ్యాలు ఎలా ఉండబోతున్నాయి అందులో, ఇక మరి ఇక అంటే అది ఎప్పటిలోపు పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది? అంటే ఈ ఆగస్టు 17 నుంచి వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి రాధాకృష్ణ. అయితే ఈ 15 తారీఖు లోపటినే దీనికి సంబంధించినటువంటి ఆధునీకరణ పనులకు సంబంధించి కూడా అసెంబ్లీ ఆవరణకు సంబంధించి కూడా పూర్తి చేసుకోవాలనే దాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అధికారులను కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. 10వ తారీఖు వరకు ఆగస్టు 10 లోపటినే ఈ పనులన్నింటినీ కూడా అత్యంత వేగంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో 10 తర్వాత 15 వరకు కూడా లాస్ట్ ఎండింగ్ పనులు చేసుకొని సో 17 తారీఖు మరి వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి 17 తారీఖు లోపలే దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా మనం పూర్తి చేసుకోవాలనే దాన్ని కూడా సంబంధిత అధికారులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు కాబట్టి సో మరి అన్ని కుదిరితే మాత్రం ఈ నెల 17కి వచ్చే నెల ఆగస్టు 17కి సంబంధించి కూడా వర్షాకాల సమావేశాలు జరుగుతాయి కాబట్టి అంతకులోపే ఈ పనులను కూడా పూర్తి చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో ఈ ఆధునీకరణ పనులకు సంబంధించి కూడా సో మంత్రులకి అధికారులకు సంబంధించి కూడా వారి ఛాంబర్స్ కావచ్చు, అదేవిధంగా మెరుగైనటువంటి సౌకర్యాలతో కూడా అన్ని ఏర్పాట్లు ఇందులో ఏర్పాటు చేస్తున్నట్టు పరిస్థితి కూడా చూస్తా ఉన్నాము. దాంతోపాటు డిజిటల్ సదుపాయాలకు సంబంధించి ఆధునిక సమావేశ వ్యవస్థకు సంబంధించి కూడా దాంతోపాటు మెరుగైన భద్రత ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇందులో ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అంటే మంత్రులకి ప్రజాప్రతినిధులకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అతి సులువైనటువంటి రీతిలో కూడా అన్ని సౌకర్యాలు ఇందులో సమకూర్చేటటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో ఇక మరి ఈ సమావేశాలకు కేసీఆర్ కూడా అటెండ్ కాబోతూ ఉన్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది. మరి నిజంగానే ఈసారి ఆయన ఈ సమావేశాల్లో అటెండెన్స్ చేసుకొని వెళ్ళిపోతారా ముందులాగానే, లేకపోతే కంప్లీట్గా మరి ఈ సమావేశాలను పూర్తిగా ఆయన ఇక్కడ అటెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? దీనిపైన రాజకీయ వర్గాలు ఎలా మాట్లాడుకుంటున్నాయి? అంటే గతం నుంచి కూడా రాధాకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సో ఇదే కేసీఆర్ సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు తను అసెంబ్లీకి రావడం, ఒక గంట సేపు కూడా హాజరై ఆ నుంచి కూడా మరి తిరిగి తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాము. ఆ తర్వాత ఎప్పుడు కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించడం కావచ్చు, ప్రశ్నించడం కావచ్చు, ఈ 2.5 ఏళ్ళు 3 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రేవంత్ రెడ్డిని కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది అసలు ఎక్కడ కూడా చూడలేదు. సో మరి ఈ అసెంబ్లీ సమావేశంలో ఏమైనా వస్తాడా అనే దానిని కూడా చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఆశగా చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాలి, ఒక ప్రతిపక్ష నేతగా మాట్లాడితే ఎలా ఉంటుంది చూడాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దాంతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కూడా తెలుస్తా ఉన్నది. వారిలో చర్చించుకుంటా ఉన్నారు. పెద్దసారి అసెంబ్లీకి వస్తారా, వస్తే పలు అంశాల మీద కూడా చర్చిస్తారా, ప్రభుత్వాన్ని ఇకనైనా కూడా ప్రశ్నిస్తారా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రాడు, ఎందుకు ప్రతిపక్ష నాయకుడుగా ఆ హుందాతనాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోతా ఉన్నాడు, ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేడు, అసెంబ్లీ సాక్షిగా కూడా ఎందుకు తనకి ఏం అడ్డు వస్తా ఉంది అనే దాని మీద కూడా చాలా వరకు కూడా తన మీద ఒక విమర్శ అనేది మనం చూస్తా ఉన్నాము. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా కూడా
ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉండాలి. అట్లాంటి నాయకుడు కూడా రాకుండా కేవలం ఒక గంట సేపు అటెండెన్స్ వేసుకొని ఇక మళ్ళీ ఎప్పుడో మళ్ళా సమావేశాలు తిరిగి పెట్టినప్పుడు అప్పుడు వచ్చి హాజరవుతాడు తప్ప ఈ ప్రభుత్వాన్ని పార్టీని చేస్తున్నటువంటి పనులను కూడా ఎక్కడ కూడా విమర్శించిన పరిస్థితి కనిపించలేదు. కేవలం ఒక బహిరంగ సభల ద్వారానే, అది కూడా సంవత్సరానికి ఒక సభ వేదికను ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళి మాత్రమే ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు. అక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోవట్లేదు అన్నదాన్ని కూడా ఇంకో రకమైనటువంటి చర్చ కూడా మనం చూస్తా ఉన్నాము. సో అక్కడ మాత్రమే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో కేసీఆర్ ఉండడం లేదు అనే దాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశం మీద చర్చ నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు ఈ వర్షాకాల సమావేశానికైనా కేసీఆర్ హాజరవుతాడా? హాజరవుతే ఒక గంట సేపు ఉండి వెళ్తాడా, లేకపోతే సభ మొత్తం నడిచేంత వరకు కూడా ఉంటాడా? అదేవిధంగా ఎన్ని రోజులు ఈ వర్షాకాల సమావేశాలు సభ ఏర్పాటు చేస్తే అన్ని రోజులు కేసీఆర్ హాజరవుతాడని దాన్ని కూడా పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఒకటి భావిస్తా ఉన్నారు, కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలి, హాజరై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, అది మా కండ్లారా చూడాలి అనే దాన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయిలో కూడా అందరూ ఎదురు చూస్తా ఉన్నారని దాన్ని కూడా బీఆర్ఎస్ నుంచి ఒక టాక్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధాకృష్ణ, మరి చూడాలి రాధాకృష్ణ, కేసీఆర్ మరి ఎప్పట్లాగే వెళ్తాడా, లేకపోతే నిండు అసెంబ్లీలో పూర్తయ్యే వరకు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి సమీకరణాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీలో ఉండాల్సిందే. అసెంబ్లీ అయిపోయేంత వరకు కూడా మరి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు పలు అంశాల మీద కూడా విమర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తను ఏదైతే బహిరంగ సభల్లో ప్రభుత్వాన్ని దూషిస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, వైఫల్యాలను ఎప్పటికప్పుడు కూడా ఈ సభలలో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని చూస్తూ రేవంత్ రెడ్డి పేరు ఎత్తుకొని, ముఖ్యమంత్రి పేరు ఎత్తుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే దాంట్లో కేసీఆర్ మరి తీసుకుంటాడా ఆ నిర్ణయం అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. కానీ ఇలాంటి సందర్భంలో తీసుకోవాలి, పార్టీ నిలదొక్కుకోవాలి అంటే, మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ రావాలి అని అంటే ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తీరాలి. అసెంబ్లీకి వస్తేనే ప్రజలకు నమ్మకం ఉంటుంది. ఇవాళ ఒక్కసారి ఓడిపోయేందుకే ప్రజాక్షేత్రంలో ఉండకుండా డైరెక్ట్ గా వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ అసలు ప్రజలకు సంబంధించిన సమస్యలు కనీసం కేసీఆర్ కూడా అడ్రస్ చేయట్లేడు అనే దాన్ని కూడా వినిపిస్తుంది. కాబట్టి సో ఇప్పుడు తనకు ఒక కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు, కొంతమంది అగ్రనేతలు ఏమంటున్నారంటే, కేసీఆర్ కు వయసు మీద పడిపోయింది, దానివల్లనే ఎక్కువసేపు తను పాల్గొనడం లేదు అనే దాన్ని కూడా మాట్లాడుతున్నారు. కానీ తను ఇప్పటికీ కొన్ని సందర్భాలు బయటకు వస్తున్నాడు. కాబట్టి ఈ అసెంబ్లీ జరిగేది ఒక 5, 10, 15 రోజులే జరుగుతుంటది. కాబట్టి వాటికి ఖచ్చితంగా హాజరు కావాలనేది ప్రధానంగా వినిపిస్తా ఉంది. రాధాకృష్ణ, రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో మొత్తంగా ఆగస్టు 17న ఆరంభం కానున్నటువంటి వర్షాకాల సమావేశం అయితే ఇక మరి ఏ విధంగా కొనసాగుతుంది, ఇక మరి ప్రతిపక్షాల ప్రశ్నలు, మరి అధికార పక్షం చేయబోయేటువంటి పనులు, చేస్తున్నటువంటి పనుల యొక్క సమాధానాలు ఇట్లా రసవత్తరంగా రసాభాసగా కొనసాగే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈ యొక్క సమావేశంలో అయితే యువతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అంటే రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు యువతకు కల్పించాలి, వయోపరిమితిని తగ్గించాలి అనేటువంటి తీర్మానాన్ని ముందుకు తీసుకురాబోతోంది. మరి అసెంబ్లీ ఆధునీకరణ పనుల ప్రారంభం ఓవైపు, ఇక మరి ప్రభుత్వ కీలక ప్రకటనలు మరోవైపు, ప్రతిపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలు, ఇలా పలు అంశాలతో అయితే తెలంగాణ వర్షాకాల సమావేశాలు, ఈ సభ సమావేశాలు అయితే రాజకీయంగా అత్యంత ఆసక్తికరంగా మారనున్నట్లు తెలుస్తూ ఉంది.